ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితుల ఇళ్ల నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 25 మంది ఇళ్ల శంకుస్థాపనకు అన్ని సిద్ధం చేస్తున్నారు అధికారులు. లేఅవుట్ సిద్ధం చేసి ప్లాటింగ్ పూర్తి చేసి ప్లాట్ నంబర్లు కేటాయించారు. భూదాన్ నిర్వాసితుల్లో 312 మంది 75 గజాల స్థలంలో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది ప్రభుత్వం. మిగతా 101 మందికి లబ్ధిదారులకు వారి సొంత గ్రామాల్లో ఇల్లు మంజూరు చేశారు. ఇక వెలుగుమట్లలో ఇళ్ల శంకుస్థాపన పనులు వేగంగా జరుగుతున్నాయంటున్న జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో ఖదీర్ ఫేస్ టు ఫేస్. ఖమ్మంలో గత కొన్ని రోజుల నుంచి హాట్ టాపిక్గా నడుస్తున్న భూదాన్ వెలుగుమట్ల నిర్వాసితులకు ఊరట లభించింది. వాళ్లకు 312 మందికి ఇక్కడే స్థలం కేటాయించి ఇక్కడే ఇందిరమ్మ ఇండ్లను కేటాయించారు. దాంతోపాటుగా మిగతా వాళ్ళు 101 మంది ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఎక్కడైతే స్థలాలు ఉన్నాయో వారి వారి సొంత గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లను కేటాయించడం జరిగింది. అయితే త్వరతగిన ఈ పనులన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పుడు ప్రస్తుతం చూడొచ్చు మనం ఏదైతే 147, 148, 149 సర్వే నెంబర్ ఉందో ఇక్కడ 312 మంది లబ్ధిదారులకు ఈ స్థలాన్ని కేటాయించడం కోసం ఇప్పటికే మార్కింగ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ 25 మందిని ఈరోజు శంకుస్థాపన కూడా చేపించే విధంగా ఇక్కడ అధికార యంత్రాంగం మొత్తం ఏర్పాట్లను చేసింది. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు 312 మంది ప్లస్ 101 మందికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు కల్పించబోతున్నారు? గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నిన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ రెవెన్యూ శాఖ మంత్రులు, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు నిన్న స్పష్టమైన విధి విధానాలు ఆదేశాలు ఇస్తూ 312 మంది లబ్ధిదారులకు వెనువెంబడే ఇక్కడ ప్లాట్ నంబర్స్ ఇచ్చి వాళ్ళకు కావాల్సిన అన్ని మౌలిక వసతులను ఏర్పాటు చేస్తూ, అంటే వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే కావాల్సిన మంచినీరు, విద్యుత్ సౌకర్యము, రోడ్లు, డ్రైన్స్, ముందుగా మంచి నీటి సౌకర్యము, ఎందుకంటే బిల్డింగ్ కట్టుకోవడానికి కావాల్సిన అంశము, 2 విద్యుత్ సౌకర్యము, వీటన్నిటిని త్వరితగతిన ఏర్పాటు చేస్తూ డిసెంబర్ 9 లోపల వారికి పూర్తి స్థాయిలో అన్ని మౌలిక వసతులు, అంటే ఒక అంగన్వాడీ సెంటరు, ఒక ప్రాథమిక పాఠశాల, ఒక కమ్యూనిటీ హాలు, ఒక చిన్న షాపింగ్ కాంప్లెక్స్ మరియు గ్రీనరీతో కూడుకున్న చిన్న అంటే పార్క్, ఇవన్నీ ఇస్తూ మొత్తంగా కలిపి ఒక మంచి లేఅవుట్ను తయారు చేసి ఇవ్వాల్సిందిగా ఈ 312 ఇండ్లను కూడా త్వరితగతిన ఇందిరమ్మ హౌసింగ్ కింద, అంటే ఇందిరమ్మ గృహ నిర్మాణం కింద కూడా నిన్ననే శాంక్షన్ లెటర్స్ ఇండ్ల స్థలాల పటాతో పాటు ఇవ్వడం జరిగింది. శాంక్షన్ ప్రకారము వారికి ఒకవేళ అవసరమైతే మెప్మా ద్వారానా, ఎస్ఎస్జి గ్రూపుల ద్వారానా లోనింగ్ కావచ్చు, ఇంకా అన్ని ఏర్పాట్లు చేస్తూ అన్ని రకాలుగా చర్యలు తీసుకొని వాళ్ళు గృహాలు నిర్మించుకోవడానికి పూర్తిగా జిల్లా యంత్రాంగము వెంబడుండి దాని ఎప్పటికప్పుడు పీరియాడికల్గా దాని ప్రోగ్రెస్ను కూడా పరిశీలించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినారు. లబ్ధిదారులు కూడా వాళ్ళు ఒక ఎంబడెంబడే వారికి ఫిజికల్గా ప్లాట్ నంబర్స్తో పాటు పంచనామా ద్వారా పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అయితే ఈ 312 మందికి దాంతోపాటుగా అంగన్వాడీకి రకరకాల భవనాలు నిర్మించడానికి ఎంత భూమిని కేటాయించారు? ఈ 312 మందిని ఇప్పుడు అంబేద్కర్ భవన్లో, స్వర్ణ భారతిలో, దాంతోపాటుగా టీటీడీసీలో ఉంచారు కదా, వాళ్ళని ఆల్టర్నేటివ్గా ఎక్కడైనా మళ్ళీ బస కల్పిస్తున్నారా? వాళ్ళని వేరే ఇమీడియట్గా వెకెట్ చేపిస్తున్నారా? ఇప్పుడు వారికి బస కల్పించడం అనేది ఇక జరగదు. వారికి కావాల్సిన పటా సర్టిఫికెట్లు, ఇందిరమ్మ ఇండ్లు అనేది ఇవ్వడం జరిగింది. వారు తాత్కాలికంగా వారి వసతిని వారు చూసుకుంటారు. 312కి సంబంధించిన ఈ మిగతా అన్ని అంశాలను కూడా, అంటే లేఅవుట్కు సంబంధించిన మొత్తం అంశాలను ప్రభుత్వ యంత్రాంగం త్వరితగతిన పూర్తి చేస్తుంది. అంటే ఎన్ని ఎకరాలు? 9 ఎకరాల 20 గుంటలలో నడుస్తుంది. మొత్తం 9 ఎకరాల 20 గుంటలు. అంటే ఏ శాఖలన్నీ సమన్వయం చేసుకొని పనిచేస్తున్నాయి సార్ ఇక్కడ? మున్సిపల్ శాఖ ప్రధానంగా, ఇది మున్సిపల్ శాఖ వాళ్ళు చేపస్తున్నారు. హౌసింగ్ అండ్ మిగతా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఇది అర్బన్లో ఉంది కాబట్టి మున్సిపల్ శాఖ నుంచి పూర్తి స్థాయిలో దీని పర్యవేక్షణ జరుగుతుంది. అంటే అప్రాక్సిమేట్గా ఇంత బడ్జెట్ దీనికి అలొకేషన్ జరగాలని ఎస్టిమేట్స్ ఈరోజు రెడీ అవుతున్నాయి. ఇంకొక రోజు ఆ 2 రోజుల లోపల ఎస్టిమేటెడ్ కాస్ట్ ఏంటిది అనేది చెప్పగలుగుతాం. అంటే ఇక మిగిలిపోయిన వాళ్ళు ఎవరైతే లబ్ధిదారులుగా భావిస్తూ ఉన్నారో వాళ్లకు ఆల్టర్నేటివ్గా ఇక్కడే చూపిస్తారా, వేరే ఎక్కడైనా చూపిస్తారా? వాళ్ళకి ఏం చేయబోతున్నారు? అంటే నేను మంత్రులు కూడా చెప్పారు కదా, ఎవరైనా మిగిలిపోతే వాళ్ళని వదిలిపెట్టమని చెప్పేసి, ఆ విధంగా. వాస్తవానికి ఈ అంటే మిగతా భూమిని
స్కూళ్ళకు అంటే మనకు రకరకాల స్కూళ్ళకు సంబంధించినవి ఇంకా చాలా ప్రైవేట్ బిల్డింగ్లలో నడుస్తున్నాయి. ఆ ప్రైవేట్ బిల్డింగ్లో ఉన్న దాంట్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఇక్కడ మిగతా ఒక 14 ఎకరాల లోపల ఆ బిల్డింగ్స్ అన్నిటిని ఇక్కడ తీసుకోవడం అంటే స్కూళ్ళకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా లబ్ధిదారులను కూడా ఉన్నారు అని వారు చెప్తున్నారు. దాదాపు నిన్న చాలామంది దరఖాస్తులు ఇచ్చినారు. అంటే ఒక్కొక్క దరఖాస్తు 3 సార్లు 4 సార్లు కూడా ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని కూడా పునఃపరిశీలన చేయించి మళ్ళీ టీంలను వేసి స్పష్టంగా వాటన్నిటిని పరిశీలించిన తర్వాత దాని మీద ఒక నిర్ణయం తీసుకొని ఇంకా ఖమ్మంలో చాలా ప్రాంతాల్లో మనకు భూమి అందుబాటులో ఉంది. దాని ప్రకారంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి గౌరవ మంత్రివర్యులు ఆదేశించిన మేరకు న్యాయం చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రత్యేకించి అబ్జర్వర్లుగా ఏ డిపార్ట్మెంట్లు ఉంటాయి, ఏ స్థాయి అధికారులు ఉండి ఇక్కడ పర్యవేక్షించి నిర్మాణాలు చేపడతారు? ఇది మొత్తం మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో అంటే గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు మరియు పీడీ హౌసింగ్ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతాయి. అంటే మొత్తంగా చూడొచ్చు ఇప్పుడు విజువల్స్లో ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం కోసం అధికార యంత్రాంగం అంతా ఇక్కడికి చేరుకుంది. అయితే దీనికి సంబంధించి భూమి పూజ చేయించి శంకుస్థాపన చేయించిన తర్వాత ఇక్కడ నుంచి వాళ్లకు కొంత ఊరట కలిగించే అవకాశం అనేది కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం అధికారుల యంత్రాంగం అంతా కూడా ఇక్కడ నిలబడి శంకుస్థాపన కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయాలని చెప్పేసి వీళ్ళందరూ భావిస్తూ ఉన్నారు. ఏదైతే కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, లావిష్ ఎక్కడైతే కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయో ఆ విధమైన ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ చేసే విధంగా ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. ఇది మొత్తంగా వెలుగు మాటలలో ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.